ప్రేక్షకులకి నమస్కారం. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఎఫ్కే ఎగ్జిబిషన్ అనంతపూర్ వాసులకి, పిల్లలకు, పెద్దలకి మరియు అందరికీ మెప్పు పొందేటట్ల కాన్సెప్ట్ వేసి ఒక ఆహ్లాదకరమైన ఎగ్జిబిషన్ నిర్వహించుతున్నాను. కానీ నిన్న దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది వచ్చి మా లోపలికి చొరబడినారు. మా వాళ్ళు టికెట్లు తీసుకోకుండా ఇట్లా చొరబడ్డము మంచి పద్ధతి కాదు అని చెప్పినా కానీ వాళ్ళకి తిట్టి లోపలికి వెళ్ళినారు. నాకు వెంటనే మా సిబ్బంది నాకు ఫోన్ చేసి ఇట్లా టికెట్లు తీసుకోకుండా కొంతమంది లోపలికి వెళ్ళారు సార్ అని చెప్పడంతో నేను మా అబ్బాయి, మా అన్న కొడుకు జర్నల్ భాష కలిసి వెళ్ళాము. వెళ్ళి ఏంది అయినా మీరు ఇట్లా ఎంతోమంది ఫ్యామిలీలు వస్తూ ఉంటారు, పిల్లలు వస్తూ ఉంటారు, మీరు వాళ్ళు తాగిండేది నేను గ్రహించాను, మీరు తాగొచ్చి ఇట్లా దౌర్జన్యాలు చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్తే, నువ్వు ఎవరురా చెప్పేకి చేసేకి, అసలు నీకు ఎవరు పెట్టుకున్నారు ఎగ్జిబిషన్ అని దురాశలు అన్నారు. ఆడి మరీ వచ్చేసి నాకు గంగారామ్తో వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడబోయి మేము ఎవరనేది తెలుస్తుంది, ఎమ్మెల్యే మనుషులు అంటే ఏమనుకున్నావు అని చెప్పి నాకు ఫోన్ ఇచ్చినారు. నేను ఆయనకి మంచిగా మాట్లాడి చెప్తే ఆయన వీళ్ళకి కొంత ఇదబోత చేసి పంపిస్తాడే అని అనుకుంటే ఆయనను నన్ను దురాభాషలాడి ఇది చేశారు. నేను వెంటనే ఏదినా ఇది పద్ధతి కాదు, మీ వాళ్ళు తాగి వచ్చారు లోపల చొరబడినారా అని చెప్తా ఉంటే మీరు ఏదో మాట్లాడుతున్నారంటే, నీ ఇష్టానుసారము ఇది పోయి నీకు ఎవరు ఇచ్చినారు పర్మిషను, అదంటే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వము, గ్రాడ్యుయేట్ ఆఫీసర్స్, జిల్లా ఆఫీసర్లు ఇచ్చిండే పర్మిషన్లు ఇవి, మీరు ఇచ్చేది కాదు అని వాళ్ళతో ఇట్లే వారిచ్చాను. అంటే నీకు ఎట్లా పెడతావు, నువ్వు ఎగ్జిబిషన్ చూస్తాము, లాస్ట్ ఇయర్ నువ్వు ఇట్లే చేసావు, ఈ తూరి ఏం చేస్తావు చూస్తాము, పోయిన సంవత్సరం మాదిరి కాదనేసి కొంత దురాశలు అన్నాడు. నేను వెంటనే ఫోన్ కట్ చేసి వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చాను. వెంటనే ఆయన మనుషుల్ని పంపించేసి మరి కొంతమందిని, వీర అనే అతన్ని, హరి అనే క్యాండిడేట్ని, మరి వచ్చేసి కొంతమంది మళ్ళా గన్మ్యాన్ శిక్షావళి అనే క్యాండిడేట్ని వాళ్ళ కారులో పంపించేసి రావడం వాళ్ళు మా మీద దాడి చేసేకపోచ్చినారు. మా అబ్బాయి అన్న కొడుకు అడ్డపడడంతో కత్తి ఉంటే అక్కడ కత్తి తీసుకొని కొట్టారు. ఈ అబ్బాయి నేను వీళ్ళని విడిపించుకునే క్రమంలో వెంటనే సిఐ గారికి ఫోన్ చేశాను. వెంటనే సిఐ గారు స్పందించి సిబ్బందిని పంపించారు. 4 సిఐ గారు పంపించి వాళ్ళు అందరినీ చెల్లాచెదరు చేసి పంపించేశారు. మరి వాళ్ళు ఉదయం వచ్చేసిందండి, నువ్వు వచ్చేసి ఎమ్మెల్యే గారి దగ్గర సెటిల్ చేసుకో, లేదంటే గిన నువ్వు తీవ్ర పరిమాణాలకి గురవుతావు అని బెదిరించినారు. ఇంతవరకు నేను అందరికీ చల్లో నాలుగుగా అందరికీ ఒక మంచివాడిగా నడుచుకుంటూ పోతున్నాను. ఒకటి కాంటాక్ట్ చేశాను కార్పొరేటర్గా, కానీ ఇవన్నీ ఆయన గ్రహించుకోకుండా, ఒక సీనియర్ లీడర్ అని గ్రహించుకోకుండా ఆయన అనుచరులతో ఆయనతో మాట్లాడి ఇది డబ్బే ప్రధానము అనే రీతిలో పోతున్నారు. ఈ డబ్బు ఏదున్నా కానీ ఈ భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే ఆయన గ్రహించేంత వరకు ఇది ఇట్లే కొనసాగుతుందేమో నాకైతే తెలియదు.